రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం నివారించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని, హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన బాధ్యతగా భావించాలని డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సోమవారం రేణిగుంట పట్టణంలో పోలీసులు హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీ రేణిగుంట పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై శ్రీకాళహస్తి రోడ్డు రమణ విలాస్ సర్కిల్ వరకు సాగింది. పోలీసులు హెల్మెట్ వినియోగంపై నినాదాలు చేస్తూ వాహనదారుల్లో అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్ లేకుండా బైకులు, స్కూటీలపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను పోలీసులు ఆపి వారికి 5 స్టార్ చాక్లెట్ అందజేస్తూ హెల్మెట్ అవసరాన్ని వివరించారు. గౌరవ డీజీపీ గారు మరియు గౌరవ తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదు, నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్నారు. మనకి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా లెక్కలు చూసుకున్నా కూడా యాక్సిడెంట్స్ అన్నీ కూడా 2 వీలర్లే ఎక్కువ జరగటం, దాంట్లోనే ఎక్కువ మృతుల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంది, మరణాల సంఖ్య ఎక్కువ ఉంది. దానివల్ల కుటుంబ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఆయన మీద ఆధారపడిన తల్లిదండ్రులు, భాగస్వామి మరియు పిల్లలు, వారి చదువులు అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయ్యి వ్యవస్థ దెబ్బతినిపోతూ ఉంది. దీన్ని నివారించే ఉద్దేశం, ఈ వ్యవస్థని కాపాడాలనేది, వ్యవస్థతో పాటుగా వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడటం అనేది ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి, ప్రెస్, రేణిగుంట ప్రెస్ సంబంధించిన ప్రతినిధుల నుంచి, మా రేణిగుంట సబ్ డివిజన్ ఏర్పేడు, ఎయిర్పోర్టు, గాజులమణ్యం, రేణిగుంట పోలీస్ సిబ్బంది నుంచి పూర్తి మద్దతు ఉంది. వీరందరూ కూడా వారి వారి గ్రూపుల్లో వారి స్నేహితులు, బంధువులు, వారికి పరిచయం ఉన్న వ్యక్తులని అందరినీ కూడా అవగాహన చేసి హెల్మెట్ ధరించే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారు. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం చేశాము. మీరు కూడా ఈ న్యూస్ ఎవరైతే వింటారో, చూస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతగా కొన్ని కుటుంబాలని కాపాడండి, వాళ్ళ కుటుంబ వ్యవస్థని పటిష్టంగా అయ్యే విధంగా మీరు అవగాహన కల్పించండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను నివారించండి, ప్రాణాలను కాపాడండి. థ్యాంక్ యూ.